హాయ్ గైస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇండియన్ సినిమా చరిత్రలో కొన్ని రికార్డులు శాశ్వతంగా మిగిలిపోతాయి. అలాంటి రికార్డే లెజెండ్ మూవీ సృష్టించింది. దాదాపు 3 సంవత్సరాల పైన ఆడింది. లేటెస్ట్గా 3 మూవీస్ వరుసగా 175 రోజులు ఆడడం, మళ్ళీ అందులో ఒక మూవీ 367 రోజులు ఆడడం, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టిండు నందమూరి బాలకృష్ణ అండ్ డైరెక్టర్స్. లేటెస్ట్గా భగవంత్ కేసరి చిల్కలూరిపేట రామకృష్ణ థియేటర్లలో 175 రోజులు కంప్లీట్ చేసుకున్నది. గతంలో ఇదే థియేటర్లలో అఖండ మూవీ 181 రోజులు కంప్లీట్ చేసుకున్నది ఇదే రామకృష్ణ థియేటర్లో. ఆలూరు లక్ష్మీనరసింహ థియేటర్ కర్నూలు డిస్టిక్లో 367 రోజులు ఆడింది వీరసింహారెడ్డి. వరుసగా 3 మూవీస్ సిల్వర్ జూబ్లీ ఆడడం అంటే ఇది మామూలు రికార్డు కాదు. సినిమా డిజిటల్లో స్ట్రీమింగ్ అవుతున్నా కానీ, టీవీలో టెలికాస్ట్ అవుతున్నా కానీ, ఇంకా థియేటర్లలో ఆడుతుందంటే ఆ సినిమా మామూలు సంచలన విజయం కాదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆ సినిమా ఎంత గొప్పగా నచ్చితే, ఎన్నిసార్లు రిపీట్గా చూస్తే, సంవత్సరం పాటు ఒక సినిమా 175 రోజుల పాటు ఇంకో సినిమా ఆడినాయంటే అరుదైన రికార్డు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి లాంగ్ రన్ రికార్డులు క్రియేట్ చేయాలంటే నందమూరి బాలకృష్ణకే సాధ్యం. వరుసగా ఇది 2022, 2023, 2024 అరుదైన రికార్డ్ క్రియేట్ అయింది. లేటెస్ట్గా ఎన్బీకే అప్డేట్ కూడా త్వరలోనే రాబోతుంది. శ్రీరామనవమికి నందమూరి బాలకృష్ణ ఎలక్షన్లో చాలా బిజీ ఉన్నాడు కాబట్టి హ్యాట్రిక్ లోడింగ్ అక్కడ నో డౌట్. మెజార్టీ ఎంత అనేది అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా హిందూపూర్ అంటే బాలకృష్ణ అంటే హిందూపూర్. హ్యాట్రిక్ లోడింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా వెయిటింగ్. ఏది ఏమైనా కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరుదైన రికార్డులు బాలకృష్ణ సొంతం అవుతున్నాయి. ఇంకా ఎన్బీకే అప్డేట్ కూడా త్వరలోనే రావాలని కోరుకుందాం. పాన్ ఇండియా మూవీ ఎన్బీకే పాన్ ఇండియా స్టార్ కాస్ట్తో వస్తుంది. ఫస్ట్ టైం పాన్ ఇండియా మార్కెట్లో బాలకృష్ణ అడుగు పెడుతున్నాడు కాబట్టి కూడా రికార్డులు బ్లాస్ట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు